హాయ్ అండి. నమస్తే. నేను మీ కల్పనాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫస్ట్, సెకండ్ క్లాస్ పిల్లలకి చొక్కా కటింగ్ చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎడ్జెస్ సమానంగా ఉండేలా ఈ విధంగా కింద కట్ చేసుకోవాలి. బాటమ్ ఫోల్డింగ్ కోసం 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కాజా పట్టి గుండీల కోసం ఫోల్డ్ చేసుకోవడానికి 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ మీద స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ 1, 2 తరగతి పిల్లలకు కరెక్ట్‌గా సరిపోతాయండి. ఇప్పుడు చొక్కా యొక్క లెంత్ చూసుకోవాలి. టేప్‌ని ఈ విధంగా పెట్టుకొని 17.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసి 2.1 దగ్గర మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ మీద స్కేల్ తోటి లైన్స్ డ్రా చేసుకోవాలి. షర్ట్ కుట్టడం చాలా ఈజీ అండి. ఒకసారి 2 సార్లు కుడితే ఇంత ఈజీనా అంటారు. జెంట్సే కాదండోయ్! మనం కూడా చాలా ఈజీగా షర్ట్స్ కుట్టొచ్చు. కాజా పట్టి ఫోల్డ్ చేసుకోవడం కోసం 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా! అక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టుకొని 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ దగ్గర కూడా 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. షర్ట్ యొక్క లూజ్ కోసం ఇంకా ఎక్స్‌ట్రా ఖర్చు కోసం మొత్తం కలిపి 8 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. 8 ఇంచులు సరిపోతుందండి. ఈ మార్కింగ్ దగ్గర స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చంక రౌండ్ దగ్గర కూడా మార్కింగ్ బేస్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2.1 దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్ డౌన్ కూడా అంతే 2.1 దగ్గర మార్క్ చేసుకోవాలి. కర్వ్ స్కేల్ తోటి నెక్‌ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చంక వైపు 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కర్వ్ స్కేల్ తోటి చంక రౌండ్‌ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కట్ చేసుకోవాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం కట్ చేసుకుంటుంది ఫ్రంట్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కోసము క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెన్స్ మనకు ఆపోజిట్‌లో ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్‌ని ఈ క్లాత్ మీద ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ కాజా పట్టీ కోసం వదిలిపెట్టిన క్లాత్ కాకుండా ఇంకా 1/2 ఇంచ్ తగ్గించి బ్యాక్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ డౌన్ కోసం 2.1 దగ్గర మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ సరిగా బ్యాక్ పార్ట్‌లో మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి చంక రౌండ్ కల్లి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ ఎలా చేస్తామో సేమ్ చొక్కా హ్యాండ్స్ కటింగ్ కూడా అంతేనండి. వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ పట్టీ కోసం 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి కింద ఫోల్డ్ చేయడం కోసం. ఈ మార్కింగ్ దగ్గర స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్ యొక్క పొడవు 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. డౌన్ వచ్చేసి 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క లూజు 6.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. కరువు స్కేల్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ యొక్క కరువు తీసుకోవాలి. ఈ మార్కింగ్ మీద కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి లోతు తీసుకోవాలి. 1/2 ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుంది. షర్ట్కి బ్యాక్ పార్ట్లో జాయింట్ పీస్ ఉంటుంది. ఆ జాయింట్ పీస్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని 2 మడతలు వేసుకొని ఆ క్లాత్ మీద బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ విధంగా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి పైకి 2 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే అర్థం అవుతుంది. ఫ్రంట్ యొక్క షోల్డర్ ఎంత ఉందో 4.2 ఉంది, అంతే ఇక్కడ పైన మార్క్ చేసుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసి 2.1 మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ మీద కట్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఇంకో ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేసుకోవాలండి. షర్ట్ కటింగు స్టిచ్చింగు చాలా ఈజీ అండి, బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కంటే కూడా. షర్ట్ యొక్క స్టిచ్చింగ్ వీడియో ఉంది, తొందరలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.